నీ సన్నిధిని మరొకసారి మీరు మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ఆ పాటలో చివరి మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. నీవు దేనిని బట్టి బాధ నొందుతున్నావు? నా మట్టుకైతే సమయంలో ప్రశ్న వేయబడుతుంది. ఈ లోకంలో రోగాన్ని బట్టి బాధపడుతున్నానా? డబ్బులు లేవని బాధపడుతున్నానా? భర్త మాట వింటలేదని బాధపడుతున్నానా? భార్య మాట వింటలేదని బాధపడుతున్నానా? బిడ్డల విషయంలో బాధపడుతున్నానా? ఇల్లు లేదని బాధపడుతున్నానా? కట్టుకోవడానికి బట్ట లేదని బాధపడుతున్నానా? అయ్యో, దేని కొరకు నా బాధ? కానీ నేను బాధపడవలసింది దాని కొరకు కాదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఉగ్రత దినము ఒకరోజు వస్తుంది, దాని కొరకు బాధపడు. ప్రభువా, ఆ ఒక్క చివరి సెంటెన్స్ నన్ను సంధించింది సమయంలో. నిజం, ఉదయం లెగిస్తే రాత్రి పడుకోబోయేదాకా తింటాని కొరకైనా బాధ, భార్యను కొరకైనా బాధ, భర్తని గురించిన బాధ, బిడ్డల కొరకైనా బాధ. ఈ లోకములు ఇవన్నీ అవడిచ్చాడయ్యా, నువ్విచ్చిందయ్యా. ప్రభువైన యేసు, చాలాసార్లు మర్చిపోతున్నాం ఇవన్నీ. మేము దేని కొరకో బాధపడుతున్నాం. బాధపడవలసిన దాని కొరకు బాధపడటం లేదు, బాధపడకూడని దాని కొరకే బాధపడుతున్నాం. అందుకనే మా సమస్యలు అట్లానే ఉంటున్నాయి. ప్రభువైన యేసు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి పాట ఎంతో విలువైనది, ఎంతో విలువైనది. నీ పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభుదేవ ఆ పాటలను, కీర్తనలను పాటలుగా ప్రభు మలుస్తూ రాస్తూ వచ్చారు. ప్రభువా, తరతరములకు నువ్వు ఉండే దేవుడవయ్యా. అయ్యో, ప్రతి చరణం పాఠాన్ని నేర్పిస్తుంది. అక్కడ పాడుకోవటమేనా జీవితం యొక్క అనుభవములు ఏమైనా ఉంటుందా? ప్రభు, మరి ముఖ్యంగా ఈ అంత్య దినములలో, ప్రస్తుత దినాలలో నా మట్టుకు నన్ను మీరు ప్రతి దాని ద్వారా మాట్లాడుతున్నారు. నీకే స్తోత్రం. నేను బోధ చేసుకోవాలే కానీ, నా చెవులు ఇవ్వాలే కానీ, నా కళ్ళు ఇవ్వాలే కానీ, నా హృదయాన్ని, నా మనసుని ఇవ్వాలే కానీ, ప్రతి చిన్న సన్నివేశాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్రభు, నేను ఎవడనయ్యా నా జీవితంలో నీ మీద కోపపడటానికి? నేను ఎవడు, నాకెందుకు ఇట్లా చేసేవనంటానికి? నిన్ను నాకు ఏ దమ్ముంది? నాకు ఏ అర్హత ఉంది? అయినా కూడా మాట్లాడుతున్నా మీరు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే నేనేమి అడుగుతున్నానో, ఏం చేస్తున్నానో నీకు తెలియదు. వీడికి వాడిని క్షమించు ప్రభువా అని మీరు ఆనాడే చెప్పారు. అందుకనే ఓర్చుకుంటున్నావు. నీకే స్తోత్రం. ప్రభువైన యేసు, మీరిచ్చే చక్కని వాతావరణం. ప్రభు, ఎక్కడున్నాం మేము? ఎక్కడ గడుపుతున్నాం? ప్రభు, సహాయం చేయండి. నా మట్టుకు నేను కూడా బాధపడవలసినది నీ ఉగ్రత దినము కొరకే బాధపడాలి. దాని కొరకే నేను ఎలాగ సిద్ధపడలేకపోతున్నానే అని బాధపడటానికి నాకు నేర్పించు. ఈ రాత్రి నీ దివ్యమైన నీ మాటల కొరకే ఎదురు చూస్తున్నాను. నా నోటికి కాపు పెట్టు. కీర్తన 43:3-4 చరణాల ప్రకారముగా నీ వెలుగును బయలుదేరనిమ్ము. అవి నన్ను నీ పరిశుద్ధ ఆలయము యొద్దకు, నీ బలిపీఠమునొద్దకు. ప్రభు, ఇందాక చదువుతుంటే ఎంత చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. యేసయ్యా, నీ వెలుగును బయలుదేరనిమ్ము. అవి నాకు త్రోవ చూపిస్తాయ్యా, అవి నన్ను తోడుకొని వస్తాయి నీ మందిరానికి. యేసయ్యా, నా జీవిత ఆశయముగా నేను పెట్టుకోవడానికి సహాయించిన మాటలు వందనాలు చెల్లిస్తూ, ఇంకెవరు రావాలని ఆశ కలిగి ఉంటే వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన భాగములకు వెళ్తున్నాం. ఓబద్యా గ్రంథం మనమందరం కలిసి చదువుకుందాం. 15వ చరణం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకాయ ఈ దినమును కూడా
ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన ఎలాగైతే 5 రొట్టెలను 2 చేపలను విరిచి 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టబడ్డాయి. అయినా ఇంకా మిగిలిపోయాయి. 5 లక్షల మంది ఉన్నా కూడా పర్వాలేదు. నేను నిన్న చూశాను యూట్యూబ్లో, నైజీరియాలో దేవుని వాక్యం చెబుతా ఉంటే 34 లక్షల మంది వచ్చి వాక్యం ఉంటున్నారు. ఎంతమంది? ఎప్పుడు నిన్నారా? నాకు మైండ్ పోయింది. ఆ సమూహాన్ని చూస్తే సముద్రం లాగున్నది, పెద్ద మహాసముద్రం లాగుంది. 34 లక్షల మంది. మనకి 34 మంది వచ్చేసరికి గగనం అయిపోతా ఉంది కదా. 34 లక్షల మంది. దేవుని ఆత్మ ఎంత ప్రభావంతో పనిచేస్తుందో ఆయా ప్రాంతాలలో అవి చూస్తూ ఉంటే నిజంగా మనుషులా కాదా అని ఆగట్టిగా 10 నిమిషాలు వీడియో క్లిప్ చూస్తే అట్లానే దైవజనుడు వాక్యం చెబుతా ఉంటే ప్రక్కన ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాడు. అసలు కను చూపు మేర లేరు జనాలు. 34 లక్షలు అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రకాశం జిల్లా మొత్తం కూడినా కూడా ఉంటారో ఉండరో 34 లక్షల మంది. జిల్లా సంగతి నేను చెబుతున్నా, జిల్లా మొత్తం కూడినా కూడా ఉంటారో ఉండరో. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క సంధింపు మనం అనుభవించాలి. అది నా ఆశ. ఏదో వచ్చిపోయామో కాదు, వచ్చిపోయామోగా. ఇందాకనే నేను చదువుతున్నాను, కీర్తన గ్రంథం చదువుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయినాను. 43 కీర్తన 43 చెప్పుకుంటూ పోతే చాలా జీవితకాలం చాలు. కీర్తన 43 ముందున 42వ అధ్యాయములో కీర్తనకారుడు చాలా దుఃఖములో ఉన్నాడు. 8వ చరణం చదువుతున్నాను. 8వ చరణం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నీకు ఏమి తోడుగా ఉంటున్నాయి? పగటి వేళ రాత్రి వేళ తన జీవితంలో తోడుగా ఉంటున్నాయి. ఏమిటివి? నీ భర్త నీకు తోడుగా ఉంటున్నాడా? నీ భార్య నీకు తోడుగా ఉంటుందా? లేక నీ ఆస్తిపాస్తి నీకు తోడుగా ఉంటున్నాయా? నీ బంధువులు తోడుగా ఉంటున్నారా? అవే మన జీవితంలో పెట్టుకున్నావు కనుక మన జీవితంలో జీవితాన్ని గురించిన రుచి మనం అనుభవించలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి కను దృష్టితో కూడా వాటి మీదే ఉంది. నాకు వాళ్ళు తోడు లేరే, నాకు వీళ్ళు తోడు లేరే. పగలపూట రాత్రిపూట ఎవరు తోడుగా ఉన్నారంట కీర్తనాకారుడికి? గమనించిన రాయబడినమాట. మళ్ళీ చదువుతున్నాను. అయినను, చాలా సమస్యలలో ఉన్నాడు. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. పగటి వేళ తన కృపకు ఆజ్ఞాపించాడంట. అదిగో నా కుమారుడు అక్కడ ఉన్నాడు, ఓ కృప నువ్వు వెళ్ళి అతనికి తోడుగా ఉండు. అంతేకాదు రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాతను దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు. రాత్రి వేళ పాటలు ప్రార్థన, ఉదయం పూట కృప తోడుగా ఉందంట. నీవు దేని కొరకే ఏడుస్తున్నావు? ప్రేమైన వాళ్ళరా, అందుకని నేను చెప్తున్నాను, ఈ మధ్య మన ఆలోచన సరళి మారాలి, మన దృక్పథం మారాలి. మనము జీవించుచున్న జీవితమును గురించిన అసలైన అర్థం ఏంటిదో తెలుసుకోవటానికి కొరకే బయటికి రా. అది నేను చెప్తున్నాను. అది కావాల్సింది ప్రాముఖ్యంగా. ఏ కాడికి తింటము, తాగటం, కట్టుకోవడం, సంపాది ఇదే కాదు జీవితం. దీనికి మించింది ఉంది జీవితం. దీనికి మించినది ఉంది జీవితం. దాని కొరకే ప్రార్థన చేయి. నేను చేసుకుంటాను అదే ప్రార్థన. మీకు అదే చెప్తున్నాను, నేను మీకు అదే చెప్తాను. దాని కొరకు ప్రార్థించాలి. ప్రభు అసలు జీవితంలో ఉన్న ఆ మాధుర్యం నేను అనుభవించాలి జీవితంలో. ఎప్పుడు భూ సంబంధమైన వాటి వైపే కాదు నా దృష్టి. ప్రభు అసలు జీవితం యొక్క పరమార్థం ఏంటిది? నేను చెప్పాను ఇంతకుముందు. ఒక దైవజనుడు తను చెప్తుంటే విన్నాను. తాను తన జీవితం హై స్టాండర్డ్లో చదువుకున్నాడు. అద్భుతమైన 40-50 వేల రూపాయల ఉద్యోగం ఉంది. భార్య పిల్లలు ఉన్నారు. చక్కని బిల్డింగ్ కట్టుకున్నాడు.
దేవుని వాక్యం చదువుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే దేవుని సందులో తన జీవితాన్ని గురించి ప్రశ్నించుకున్నాడు. ఇదేనా పెళ్లి చేసుకోవటం, పిల్లలను కంటము, ఉద్యోగం చేసుకుని 50,000 సంపాదించుకుని ఇల్లు కట్టుకోవటం, ఇదేనా బ్రతుకనుకొని ఉద్యోగం రాజీనామా చేశాడు. దేవుని కొరకే బ్రతుకుతూ దేవుని సంతోషిస్తున్నాడు. ఈరోజు ఎవడు చెప్పాడు? దేవుని వాక్యం చెప్పింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాగనుకొని మిమ్మల్ని మీ పనులు ముగించుకున్నామని చెప్పండి. దేవుడితో మాట్లాడాలి, నేను సంధించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితములలో మనకి ఎవరు తోడుగా ఉంటున్నారు? పగటి పూట దేవుడు తన కృపకు ఆజ్ఞాపించాడట. ఓ కృప, నువ్వు వెళ్ళి నా దాసుడికి తోడుగా ఉండు. రాత్రి వేళ కీర్తనయు ప్రార్థనయు. అందుకోనే చెరసాలలో అపోస్తుల కార్యం 16వ అధ్యాయములో విపరీతంగా కొట్టారు. వారి బట్టలు ఊడదీశారు. పౌలు శీలను బెత్తములతో విపరీతంగా కొట్టారు. కొట్టి తీసుకొని పోయి చెరసాలలో బొండలు వేసి బిగించారు. ఆ రాత్రి వాళ్ళు చేస్తున్న ప్రార్థన అదే. రాత్రి వేళ నీ కీర్తనయు ప్రార్థనయు మాకు తోడుగా. వాళ్ళు చేస్తున్న పని అదే. అక్కడ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉంటే చెరసాల సంఖ్యలు ఊడి కింద. మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామండి? ఎందుకు వారు అట్లా ఉన్నారు, మనకి ఎందుకు ఎట్లా ఉన్నాం? అది ప్రశ్న. ఎందుకు వారు అట్లా ఉన్నారు, ఎందుకు మనం ఎట్లా ఉంటున్నాం? వారిని ప్రేమించిన దేవుడే కదా మనం ప్రేమించింది. వారి కొరకు ప్రాణం పెట్టిన దేవుడే కదా మనకు ప్రాణం పెట్టింది. మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? ఎందుకు ఇలా తయారైపోతున్నాం? వారి సంఖ్యలు వారిని ఆటంకపరచలేదు. వారి బొండలు వారిని ఆటంకపరచలేదు. వారిని కొట్టిన విపరీతమైనటువంటి దెబ్బలు వారిని ఆటంకపరచలేదు. వారిని భయంకరంగా హింసించి చెడ్డ మాటలను పలికిన అవి ఏమి ఆటంకపరచలేదు. కీర్తనయు ప్రార్థనయు వారికి తోడుగా. అందుకోనే చెరసాల సంఖ్యలు ఊడి కింద పడ్డాయి. మనకి లేనిపోని చెరసాల సంఖ్యలను అతికించుకుంటున్నాం. మనకు రోజు రోజుకు బంధకాలు ఊడి కింద పట్టడం కాదు, రకరకాలుగా ప్రతిరోజు బంధకాలు మన మెడకి, మన చేతులకు, కాళ్ళకి ఏమవుతున్నాయి? చుట్టుకుంటున్నాయి. మనం ఏ వలయంలోకి వెళ్తున్నాం, వారు ఏ వలయంలో నుంచి ఏ వలయంలోకి వచ్చారు? ప్రేమైన వాళ్ళరా, పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుందాం. ప్రభు, నేను కూడా నా జీవితంలో ఆలోచించటానికి నేర్పించు. నా జీవితాన్ని కూడా నేను అదే బాధపడుతున్నాను ప్రభువా. దాదాపుగా 50 సంవత్సరాలు పాడు చేసుకున్నాను, ఏదో అనుకొని. ఇది కాదు జీవితం, ఇది కాదు బ్రతుకు. ఏదో ఉంది, దీనికి మించినది ఉన్నది. నా ఎడల నీ తలంపులు బహు విస్తారములు, కొంచెమైనవి కాదు. సాయంకాలం భాగం చదువుతున్నాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము వచనము నేను 17 నుంచి చదువుతున్నాను. దేవుని చిత్తము అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే మంచిది అని రాయిలా, బహు మంచిది అని రాశాడు. అర్థమవుతుందా మీకు? ఈ లోకములో మేలు అనుభవించేదానికంటే దేవుని కొరకే బ్రతుకుతూ, అర్థమవుతుందా? దేవుని కొరకే బ్రతుకుతూ శ్రమ అనుభవించటము బహుమంచిదట, బహుమంచిది. ఇది నా మాట కాదు, పరిశుద్ధులైన దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మ ద్వారా. నేను అంతే వెంటలైన నేను చేసుకున్నాను. అందుకని అన్నాడు 10వ వచనం నుంచి, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు ఎవడైనా కనుక చెడ్డదారిని పలుకోకుండా తన నాలుకను, కపటము మాటలు పలుకోకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తనకు మేలు చేయొచ్చు, సమాధానమును వెతికి దాని వెంటాడవలను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని
ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా. ప్రేమైన వలరా ఇక రాయబడిన మాట, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ప్రతి ఒక్కరి ఆశ అదే. అయితే ఆశ అయితే బాగా ఉంది, కానీ మరి దాని ప్రకారంగా జీవిస్తున్నామా? ప్రేమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి. మంచి దినమును చూడాలని కోరుతున్నావు, మరి అయితే చిన్న కష్టం రాకుండా ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు శోధనలు గురైపోతున్నావు? ఎందుకు జీవితంలో రకరకాల సరుగుతూ కొనుగుతున్నావు? ఎందుకు దేవునికి దూరమైపోతున్నావు? మంచి దినములు చూడాలనే ఆశతో ఉంది, కానీ దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళటానికి కొరకు ఇష్టపడుతున్నట్టు మార్గం మాత్రం నీకు ఇష్టముగా లేదు. నీకు చాలాసార్లు చెప్పాను ఉదాహరణ. ఈరోజు నేను ఆ సన్నివేశం చదివాను, ఒకరు ఫోన్ చేశారు. చదివేసి ఎవరో ఫోన్ చేశారనుకొని దాదాపుగా 12 గంటల టైంలో అట్లా వెళ్తే తెలిసిన వ్యక్తి బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ఏడ్చుకుంటూ ఉన్నా. నేను వెంటనే ఫోన్ చేసి, అన్న బాగా లేదు, ప్రార్థన చేయన్నా అని చెప్తున్నా. నేను వెంటనే అన్నాను, నేను ఇప్పుడే చదివాను రా అన్న, ఇప్పుడే చదివాను మీకు చెప్తున్నాను అన్న. ఏంటిదంటే, సీతాకోక చిలుక మనకు తెలుసు చాలా విషయాలు, గతంలో కూడా చెప్పే, పోయిన వారు కూడా జ్ఞాపకం చేస్తాం. సీతాకోక చిలుక అది గొంగళి పురుగుగా ఉంది. గొంగళి పురుగు ఆ చెట్టు మీద ఆకులు తిని 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 తగిన సమయంలో అది ఏమవుతుంది? ప్యూపాగా మారిపోతుంది. తనకు తానే ఆ గొంగళి పురుగు ఆ విధంగా తిని తిని సమయం వచ్చినప్పుడు అది ఒక చిన్న ప్యూపాల్లోనికి, ఒక చిన్న పదార్థములోనికి కుంచుకుపోతుంది. కుంచుకుపోయిన తర్వాత ఇప్పుడు దానిలో నుంచి సీతాకోక చిలుక రావాలి. ఇప్పుడు దానిలో నుంచి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇవి చెట్లు క్రింద ఆకులు క్రింద పెడతాయి. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ గుడ్లు తీసుకొచ్చి అగ్గిపెట్లు పెట్టి చూసేవాళ్ళం మేము చిన్నతనంలో. సంగతి చెప్తున్నాను నేను. కానీ ఆ ప్యూపాలు తీసుకొని వచ్చి చిన్న ఆకు కింద చిన్నటి యొక్క దారంలాగా ఉండి దానికి ఏలాడుతూ ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడన్నా? చూసారా? చెప్పండి, చూతులేసిన చేతులెత్తండి. చాలామంది చూడలేదు. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఇప్పుడు ఆ కింద వేలాడుతూ ఉంటుంది, అది ఆకు కింద వేలాడుతున్న తర్వాత అది కొన్ని గడియలు, కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత మెల్లిగా ఆ లోపల ఉంచి, ఆ లోపల ఇంతే ఉంటుంది. సీతాకోక సింతి ఎంత ఎలాపడి ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి. అది ఏమైనా ఎంత ఉంటుంది? సీతాకోక బయలుచిడికి వచ్చేసరికి ఎంత ఉంటుంది, ఇంత ఎడలిపి ఉంటుంది. మీరు కానీ గమనిస్తే ఆ లోపల నుంచి, అర్థమైందా? కనుక లోపల నుంచి అది బయటకు వచ్చేటప్పుడు ఆ ప్యూపాని పగల కొట్టుకుంటూ బయటకు వస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అది ఎంత బాధపడుతుంటుంది తెలుసా? మామూలు బాధ కాదు. చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో పాపమని నువ్వు పోయి దానికి గిల్లామని పచ్చి కింద పడదు. అర్థమైందా? అయ్యో పాపం అనకూడదు. దానికి దేవుడు దాన్ని నియమించాడు. అవి ఆ చిన్న ప్యూపాలో నుంచి బయటకు వస్తున్నప్పుడు నీవు చూస్తూ ఉంటే నీ గుండె పగిలిపోతుంది. దానికి ఏదో విధంగా సహాయం చేయాలనుకుంటావు నీవు, కానీ చేయకూడదు. ఆ విధంగా కొన్ని గంటలు ప్రయాస పడిన తర్వాత ఆ సీతాకోక చిలుక బయటకు రెక్కలతో వచ్చి ఒక్కసారి అట్లా ఎగురుద్ది. పక్క కొమ్మ మీదకి వెళుతుంది, అక్కడి నుంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకో కొమ్మ, అలాగా చక్కని తన రెక్కలతో ఎగురుకుంటూ పోతుంది. నేను అదే చెప్పాను, రే నీ జీవితంలో ఒకవేళ 12 సంవత్సరాలకి బాధపడుతున్నావేమో, ఎందుకో తెలుసా? నీవు చక్కని సీతాకోక చిలుకలాగా బయటికి రావటానికి కొరకాయ. ఇది చీకటి సమయం, నీకు ఇది చీకటి సమయం. నువ్వు ఒకవేళ అనుకోవచ్చు, అటు ఇటు చూడవచ్చు, ఎవరెవరు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఒకవేళ సహాయం చేస్తే దానికి ఆ సీతాకోక చిలుక పైకి ఎగరలేదు.
దానికి నువ్వు సహాయం చేయకూడదు. అందుకోనేరా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మనము చక్కని సీతాకోక చిలుకల వలె బయటికి రెక్కల చాచి ఎగరాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎంత బ్యూటీగా ఉంటుందండి ఆ సీతాకోక చిలుక. 80,000 రకాలు ఉన్నాయంట సీతాకోక చిలుకలో. ఎన్ని రకాలు? 80,000 రకాలు ఉన్నాయంట. 80,000 రకాల సీతాకోక చిలుకలన్నీ కూడా అదే ప్రాసెస్ కింద బయటికి రావాలి. తన జీవితం గొంగలి పురుగుగా ఉండి ప్యూపాదశకి వెళ్ళిపోయేటప్పుడు ఇది నా జీవితం అంతం అనుకుంటుంది. అది నో, తన జీవితం అంతము కాదు, తన జీవితానికి ప్రారంభం. శ్రేష్టమైన చక్కని సీతాకోక చిలుక వలె 2 రెక్కలతో ఎగురుకుంటూ అనేకులకు కనువిందు చేస్తాయి. మీకు ఒకటి చెప్తున్నాను, ఇంకో విషయంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడు మీ ఇంట్లోనే పడి కూర్చోవాకండి. ఎప్పుడు ఆ వ్యవహారాలు పడి కొంచెం బయటికి రండి. అప్పుడప్పుడు కొంచెం బయటకు వచ్చి ఆ చీమలను, ఆ సీతాకోక చిలుకలను, ఆ పక్షులను, ఆ చెట్లను జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఏం చేయాల్సిన పని, కూర్చొని రాత్రిపూట ఆకాశంలో ధ్యానించే పని చూడండి. ఆ అమావాస్య రోజుల్లో అవన్నీ ఒక్కసారి మీ జీవితంలో గమనించుకుంటూ పోతే అసలు మీకు ఎన్ని పాఠాలు నేర్పించబడతాయో, ఎంతగా ధైర్యం వస్తుందో. నేను ప్రేమతో చెప్తున్నాను, ఎప్పుడు ఆ చీకటి గుద్దులాటలోనే అక్కడే పడి ఆడవాకండి. కొంచెం బయటికి రండి, రిలాక్స్ రండి. దేవుడు సృష్టిలో ఉన్న ప్రతి దాని ద్వారా నీతో మాట్లాడతాడు. కలుగు చేసిన దానికే దేవుడు. మనకు తెలుసు ఆ మాట. రోమీ రాసిన మీద 1వ అధ్యాయం 19-20 వచనములో, సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన మీకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? దేవుని యొక్క నిత్య శక్తి. సృష్టిలో ఉన్న వాటిని ఆలోచించడానికి కొరకు బయటికి రా, నీ ఇంట్లో నుంచి బయటికి రా. ఒక్కసారి బయటికి అట్ట ఇల్లు, ఒక్కసారి అక్కడ చిన్న చిన్న చెట్లు, ఆ చెట్ల మీద ఎగురుతుంటే పక్షులు కనుక బయట తీసుకుంటే పురుగులు తింటాము, అలాగే అక్కడ ప్రాగుతున్న పురుగులు, అవన్నీ జస్ట్ అబ్జర్వ్ చేయి. రాత్రిపూట బయట అలా పడుకొని ఆకాశం ఒక్కసారి చూడు, ఆ నక్షత్ర సమూహాన్ని. ఎవడ కలుగు చేశాడు వాటిని? ప్రేమైన వరరా, మనకు తెలుసు దేవుడు. మరి ఇన్ని కూడా కలుగు చేసింది నేనుగా. వాటన్నిటికీ తలమానికగా చేశాడు నిన్ను. కానీ సృష్టి యావత్తులో ఎక్కువగా ఏడ్చుకుంటుంది ఎవడో తెలుసా? మనమే. ఎక్కువగా బాధపడుతుంది, మదన పడుతుంది మనమే. మరి దరిద్రుడా, బయటికి రారా ఒక్కసారి, లోపల నుంచి బయటికి రారా, చూడు ఒక్కసారి. ఎన్ని పాఠాలు. ఉదయాన్నే లేచిన తర్వాత కనుక ఆ 4 గంటలకు నాకు కంపల్సరీగా మెలకు వచ్చేస్తుంది, 3-4 మధ్యలో. కానీ లేచిన తర్వాత ఆ చెట్టు మీద నుండి పక్షులు కోతలకు వస్తుంటాయి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతావా, నా ఆహారం కోసం ఎగురుకొని నేను పోతానని ఆ గూటులో నుంచి, ఆ కొమ్మలో నుంచి, ఆ చెట్లో నుంచి ఆ పక్షులు అరుస్తుంటాయి. కొంచెం తెల్లవారుతూ ఉండగానే వెంటనే ఆకాశములో ఎగురుకుంటవి వెళ్ళిపోతాయి. మరి సాయంకాలం అవటంతో మళ్ళీ అదే పక్షులు అదే చెట్లకి చేరుకుంటాయి. ఒక్కసారి ఆలోచించు. అందుకనే ప్రేమతో చెప్తున్నాను ఈ మాట. నీ సుడిగుండములో నుంచి బయటికి రా. బయటకు వచ్చి దేవుడు కలుగ చేస్తున్న ప్రతి దానిని ఒక్కసారి అబ్జర్వ్ చేయి. అది బహుమంచిది. దేవుడు నీకు అనుమతిస్తున్న ప్రతిదీ బహుమంచిది. మంచిది కాదు, బహుమంచిది. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. ఎందుకు మన జీవితంలో వేదన, ఎందుకు బాధ, ఎందుకు దుఃఖం? మనం చేసిందే మనం అనుభవిస్తున్నాం కనుక. అందుకని బయటపడదాం. సో దేవుడు నా జీవితాన్ని ఆ ప్యూపాదశలో నుంచి బయటికి ఎగురుతున్నట్టు సీతాకోక చిలుక వలె చేయటానికి కొరకు ఇష్టపడుతున్నాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన్ని యొక్క సమయములో సహోదరి చాలా తర్వాత బ్యాటరీ అయిపోయింది.
అలాగే దాదాపు అరగంట 30 నిమిషాల మాట బ్యాటరీ డౌన్ అయిపోయేసరికి కట్ అయిపోయింది. తర్వాత తను కొంచెం ఊరటపడి ధైర్యం తెచ్చుకుంది. నిజమండి. ఎప్పుడు మనకున్నటువంటి వాటిని గురించి ఆలోచించుకొని కుంగిపోవద్దు. సృష్టిని ఒక్కసారి చూడు. నీ ఎదుట పెట్టాడు దేవుడు, నీ చుట్టూ పెట్టాడు. ప్రేమైన వలన ఎండాకాలంలో చేమలను చూడండి. వర్షం పట్టడంతో అవి మళ్ళీ గుంటలోకి వెళ్ళిపోతాయి, బండ కిందకి వెళ్ళిపోతాయి. దేవుడా ఎందుకు ఎట్లా చేసావని బాధపడవే. ఒక్కోసారి ప్రవాహం వస్తే ప్రవాహాలు కొట్టుకుని వెళ్ళిపోతాయి. ప్రేమైన వాళ్ళరా, నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బయటికి రావాలి, అది నా ఆశ. మీకున్నటువంటి యొక్క పరిస్థితుల నుంచి బయటికి వచ్చి అసలు జీవితం అంటే ఏంటిదో అనుభవించాలి, అది నా ఆశ. మీరు ఇప్పుడు అనుకుంటున్న దానికంటే విలువైనది, అది బహు విలువైనది. అందుకని చెప్పాడు, ఒకరి ప్రాణ విమోచన క్రయధనం అది బహు గొప్ప. ఒకరి సర్వలోకమును సంపాదించుకున్న ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడికి ఏమీ ప్రయోజనం అన్నాడు. సర్వలోకము కంటే విలువైంది నీ ప్రాణం. అలాంటి నీ ప్రాణాన్ని ఎందుకు దుఃఖ సాగరములో ముంచుకుంటున్నావు? ఎందుకు బాధలలో ఇరుకులలో సంఖ్యలకు వేసుకుంటున్నావు? నీ జీవితంలో వారి సంఖ్యలు ఊడి కింద పడ్డాయి, నీకేమైనా సంఖ్యలు తగులుకుంటున్నాయి ప్రతిరోజు. నీకు ఎవరు తోడుగా ఉన్నారు? పగటి పూట దేవుని కృప, రాత్రి ప్రార్థనయు కీర్తనయు తోడుగా ఉన్నాయా నీకు? సరే, నేను భాగానికి వెళ్తున్నాను. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కనుక అక్కడ ప్రభు చిత్తం ఎప్పుడైనా ధ్యానం చేస్తాం దాన్ని. ప్రేమైన వలరా, మనలను మనముగా పరీక్షించుకుందాం. నిబ్బరపరుచుకో, ధైర్యపరుచుకో. కొంచెం కష్టమేనండి. నేను ఈ మధ్య అభ్యాసం చేసుకుంటున్నాను ఇవన్నీ, కనుక చాలా కష్టంగా కనబడుతున్నాయి. నిజం అయినా తప్పదు, అభ్యాసం చేసుకోవాలి. ఆ జీవితంలో ఉన్న మాధుర్యం ఏంటిదో నేను ప్రతిరోజు ప్రతి గడియ నేను అనుభవించాలి. అది నా ఆశ. అదే మీకు చెప్తున్నాను, నేను కూడా అదే మీకు చెప్తున్నాను. సో దేవుని సన్నిధిలో ఒకవేళ మీరు అంటారేమో, నాకు భర్త, భార్య, కనుక పిల్ల పీసు అంతా ఉంది కదా బ్రదర్ అంటే, పిల్ల పీసు అంతా ఉన్నా కూడా ఇది నాది కాదు. నేను అదే చెప్పాను మధ్యాహ్నం పూట సహోదరి. వారు నీ పిల్లలు కాదు, ఆయన నీవాడు కాదు, నీవు నీ దానివి కాదు. తెలుసు మనకి ఆ సంగతి. అయినా కూడా ఎందుకో మనకు ఒక విధమైన వేదన. అలాగనుకొని విడిచిపెట్టి బయటికి రమ్మని చెప్పట్లా. చేసుకున్నావుగా పెళ్ళి, పిల్లల్ని కన్నావు కదా, ఇప్పుడు విడిచిపెట్టుకుని వస్తే కుదరదు. ఆ పరిస్థితులలో కూడా దేవుని యొక్క మాధుర్యాన్ని నీవు మనకి తెలుసు. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి చదువుతున్నాను. ఆదికాండం 5:21 నుంచి. హానోకు 65 ఏళ్ల బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు, ఇప్పుడు చెప్పండి, మరి ఆయన కుటుంబం లేదా? ఉంది. 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కనుచు సంసారం చేస్తూ దేవునితో 300 సంవత్సరాలు నడిచి దేవునితో కొనిపోయాడట. ఎంత అద్భుతమైన అనుభవం అంటే 300 తాను బ్రతికిన సంవత్సరములు మొత్తంలో కూడా 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు తనకు తోడుగా ఉంటున్నప్పుడు, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో తన భార్య తనకు బాధాకరంగా లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది పెద్ద సమస్యగా ఎంచుకోలేదు. పిల్లలు కంటూ ఉన్నాడు కానీ అది పెద్ద సమస్యగా ఎంచుకోలేదు. దేవునితోనే ప్రయాణం చేశాడు. మరి హానోకుకు సాధ్యమైనప్పుడు నీకెందుకు కావట్లేదు? ప్రేమైన వారరా,
కనుకనే జ్ఞాపకం చేసుకున్నాం. ఇక అందుకని చెప్పాను మీకు ఇంతకుముందు కూడా, నువ్వు పని చేస్తున్న, ఇంట్లో ఉన్న, పడక మీద ఉన్నా, పొలములో ఉన్న, వ్యాపారములో ఉన్న, ప్రయాణములో ఉన్న, మన దృష్టి, మన ఆలోచన సరళి మార్చుకోండి. దాని కొరకే ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ఊరకనే రాదు, దీనికి కొంచెం కష్టపడాలి. నోటిని కాసుకోవాలి, కంటిని కాసుకోవాలి, చేతిని కాసుకోవాలి, కాళ్ళను కాసుకోవాలి. అది అక్కడ చెప్పాడు. మొదటి పేతురు పత్రిక 3 చదివాం. కనుక జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు తను ఎలా బ్రతకాలో చెప్పాడు అక్కడ. కష్టమే, వాడు తిడుతూ ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, కష్టం. మరి కష్టమే, అభ్యాసం చేసుకోవాలి. నీకు శుభమగురు కాక అని చెప్పాలంటే తిట్టేవాడిని వస్తుందా మనకి? నాయన భలేవాడు, 4 తిట్టబోదు సరి, అర్థమైందా? 4 పదిగా తిట్టబోదు సరి. మనం దీనిని అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకోవాలి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కీడుకు మేలు చేసి శ్రమ అనుభవించటం నీకు బహు మంచిది. లోకానికి వెర్రే, ఇంటిలో వారికి వెర్రే, కలిగిన వారికి వెర్రిగానే ఉంటుంది. కానీ నీకు మాత్రం పరమానందం వస్తుంది. నీకు మాత్రం ఆ అద్భుతమైన సంతోషం, ఆనందము చేత నీ హృదయము ఉప్పొంగుతుంది. అది నీ ఒక్కడికే తెలుసు. తర్వాత నిన్ను బట్టి నీ ఇంట్లో వారికి అర్థమవుతుంది. అంతే రహస్యం. సో అప్పుడు నీవు చేసినదే నీకు చేయబడును. అప్పుడు నీవు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చు. ఇవన్నీ కూడా ఈ జ్ఞాపకం చేసి నీ వాచనానికి సంబంధిస్తాయే. సో ఈరోజు మన జీవితంలో దేనిని బట్టి మనం బాధపడుతున్నాం? దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని దాని కొరకు బాధపడుతున్నావా? లేకపోతే నీ కలిగిన వాటిని గురించి బాధపడుతున్నావా? ఈరోజు నేను ఒక సేవకుడు వాక్యం ఇచ్చినప్పుడు ఒక మాట నన్ను బాగా సంధించింది. అది మీకు చెప్తున్నాను. కనుక నేను దాచిపెట్టుకోలేను, ఎందుకంటే నేను పొందిన మేలును మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అతను అడుగుతూ వచ్చాడు, నీ జీవిత యాత్రలో విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తుంటున్నప్పుడు నీకు ఉన్న పరిస్థితులను బట్టి నడుచుకుంటున్నావా, లేకపోతే ప్రభువును బట్టి నువ్వు నడుచుకుంటున్నావా అని ప్రశ్నించాడు. మళ్ళీ చెప్తున్నాను, నీవు నీ జీవిత యాత్రలో వెళ్తున్నప్పుడు, నీ కుటుంబంలో, దాంపత్య జీవితంలో, ఆర్థికంగా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, పరిస్థితులు రకరకాలుగా వచ్చినప్పుడు నీకున్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నడుస్తున్నావా, ప్రభువును బట్టి నడుస్తున్నావా అని అడిగాడు. అర్థమైందా? చేతులు ఎత్తండి. కొంతమందికి అర్థం కాలేదు కదా, ఎందుకంటే ఇవన్నీ కథలు కాదు కదా, అర్థం అవటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను అర్థం కావడానికి కొరకే. నీకు వస్తున్న పరిస్థితులు, నీ మీదకు, నీ భర్త మీదకు, నీ భార్య మీదకు, నీ బిడ్డల మీదకు, మీ అమ్మ నాన్న మీదకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం చేత నువ్వు నడిపించబడుతున్నావా, లేకపోతే పరిస్థితులలో కూడా ఉన్న ప్రభువును బట్టి నీవు నడిపించబడుతున్నావా? ఆల్మోస్ట్ ఆల్ ఈనాడు ప్రపంచంలో చాలామంది విశ్వాసులు పరిస్థితులను బట్టే నడిపించబడుతున్నారు, కానీ పరిస్థితులలో ప్రభువును బట్టి మాత్రము నడిపించబడటలేదు. ఇది 100% వాస్తవం. సో పరిస్థితులు ఎలాంటివైనా నీ ప్రభువుకు అసాధ్యమైనవి కావు. అది ఒక్కటి నేర్చుకోండి. పరిస్థితులు ఎలాగో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులలో ఉన్న ప్రభువుకు అవి అసాధ్యమైనవి కావు. ఆ ఒక్క నిరీక్షణ కలిగి ఉండు. పరిస్థితుల ప్రభావానికి లోనైపోయి పరిగెత్తబాకు. పరిస్థితులలో కూడా నీతో ఉండే ప్రభువును బట్టి నీవు నడు ప్రతిరోజు. అది ప్రార్థన చేసుకోండి. నేను అదే చెప్తున్నాను. మళ్ళీ పొద్దునే లగవటంతోటే కనుక మన ప్రార్థన ఎట్లుంటే తెలుసా, ప్రభు ఈ రోజంతా పోతున్నాను, కనుక పనులు సహాయం చేయి, ఈ పనులు సహాయం చేయి. ఇదే గొడవ ఎప్పుడు, అంతేనా కాదా? ఎందుకంటే ఇంకేం చేస్తున్నాను ప్రార్థన. రాత్రి పడుకోపోయేసరికి అది 9 గంటలకు వినబడుతుంది అక్కడ, ఏ పురుగు బుట్ట రాకుండా సహాయం చేయి, దొంగల వలన ఆపదల్లోను. ఏంటంట, ఓరు నాయన, కనుక దొంగల వలన ఆపదలేను, కనుక వీడిని కాపాడు. ప్రార్థన చేయవద్దని చెప్పట్ల, కానీ ప్రతిరోజు పడక మీదకి వెళ్ళేటప్పుడు, ప్రభు ఈరోజు ఎక్కడన్నా నీకు దుఃఖకరంగా బ్రతికానా,
ఎక్కడ నిన్ను బాధపరిచానా? నా మాటల ద్వారా, నా చూపు ద్వారా, నా చేతల ద్వారా, నా ప్రవర్తన ఎక్కడ నిన్ను బాధపరిచానా? నాకు సహాయం చేయి. మరలా తెల్లారి నేను అలాంటి తప్పు చేయకుండా నాకు సహాయం చేయి, నన్ను పరిశుద్ధపరచని ప్రతి దినం రాత్రి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన మీద కనుక ఆధారపడు. అంతేగాని కనుక మిగతా వాటన్నిటి కొరకు ప్రార్థించేవాడు. ఇది చేసుకో ప్రార్థన. ఉదయం వెలిగించిన తర్వాత, ప్రభు నేను పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కాదు, నిన్ను బట్టి నడుచుకోవడానికి నాకు సహాయం చేయి. ఈ దినమంతా నేను ఎక్కడికి వెళ్తున్నా ఆ పరిస్థితుల ప్రభావమునకు నేను లోనైపోయి, నేను దానికి చేతులు చుక్కుకొని దానిని గురించి ఆలోచించి నిన్ను మరిచిపోకుండా నీ చేత నడిపించబడటానికి సహాయం చేయి. ఎప్పుడైతే అలాగుంటామో ఎంత తేలికగా ఉంటుందో తెలుసా మనస్సు, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా మనస్సు. ఆ సమస్య ఎంత జటిలమైందైనా కూడా, ఎందుకంటే నీవు ఆయన మీద పడ్డావు. ఇప్పుడు ఆయన కదలనీయకుండా చేసావు దేవుణ్ణి. లేకపోతే ఆయన చేతులు కట్టుకొని అలాగనే ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, కానీ చేతులు కట్టుకొనే ఉంటాడు. నువ్వు ఆయన మీద డిపెండ్ అయితే, ఉదాహరణ చెప్తున్నాను, నువ్వు పిల్లాన్ని పట్టుకున్నావు, చేతుల్లో పిల్లాన్ని పట్టుకున్నావు, అక్కడి నుంచి ఆ పిల్లాన్ని మంచం మీద పెట్టావు. యాత వినండి, మీరు కన్నని బిడ్డ, ఆ దినముల బిడ్డ, నెలలు కూడా కాలేదు, రోజుల బిడ్డ, ఆ బిడ్డను నీ చేతిలో తీసుకున్నావు. నీ చేతిలో తీసుకొని మెల్లిగా మంచం మీద పెట్టావు. ఇది ఒక సిస్టమ్. రెండవది, అదే బిడ్డను తీసుకొని మెల్లిగా అట్లా ఎగరేసి నువ్వు చేతులు వదిలేస్తావా? వదిలేరా? ఎందుకు? పడతాడని తెలుసు కదా. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? ఒకవేళ చీమ కుట్టినా, అర్థమవుతుందా, చీమ కొడుతున్నా పసిపిల్లట్లు ఎగరేశారు కాబట్టి నే చేతులు ఇక్కడే ఉంటాయి, ఇక్కడ గోక్కో. జ్ఞాపకం చేసుకోండి, నీ చేతులు ఇక్కడే ఉంటాయి. నీకే ఇంత శ్రద్ధ ఉంటే ఆయనకి నిద్రపోతాడు అనుకున్నా? ఒకవేళ నీ తల్లి మరిచిపోయినా నేను నిన్ను మరిచిపోనన్నా. ఈ వాక్యాన్ని మనకు తెలుసండి. అయితే ఎందుకోనో బాధ, ఎందుకోనో వేదన, ఎందుకోనో దుఃఖం మన జీవితంలో తెలియకుండానే రకరకాలుగా వచ్చేస్తాయి కన్నీళ్ళు. మనమేదో చేసి సాధించేట్టుగా. ప్రభు, ఈ పరిస్థితులలో నేనేమీ చేయలేను. ఒక్కటి మాత్రం చేస్తున్నాను, నీ మీద ఆధారపడతాను. నేను చేయగలిగింది నీ సన్నిధిలో ముందు చేసుకుంటూ నీ వైపు చూస్తా. నన్ను నడిపించు. గడాంధకారపు లోయలలో నేను సంచరించిన నేను ఏ అపాయమునకు కారణమేంటిది? నీ దుడ్డు కర్ర, నీ దండముంది. రెండు ఉన్నాయి అక్కడ. సరిచేసేది, ఆదరించేది రెండు ఉన్నాయి. పక్కకు పోతా ఉంటే కొడతాడు గొర్రె కాపరి, పక్కకు పోతాడు కొడతాడు. మళ్ళీ అదే ఇంకొకరు తీసుకొని అక్కడ ఉండే చెట్లు ఆకులు తీసుకొని చించడానికి వేస్తాడు. సో దేవుడు మనకు అలాంటి వాడు కాపరి. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును. మన భాగానికి వెళ్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 19:2 మనం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంకి వచ్చాం. ఇప్పుడు తీయండి అందరు బైబిల్. రాజుల 2వ గ్రంథం ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు కూడా వెళ్ళిపోతాయి. ప్రియమైన వారా, దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలమైన మనలను దేవుడు ఆయన బిడ్డలుగా చూసుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఆయన బిడ్డలుగా నడుచుకోలేకపోతున్నాం. అదే ఆయన దుఃఖము, ఆయన బాధ, ఆయన వేదన. పేరుకే నమ్ముకున్నారు నా బిడ్డలు నన్ను, కానీ నా మీద ఆధారపడలేకపోతున్నారు. నేను వారికి హెల్ప్ చేయడానికి ఇష్టపడుతున్నాను, కానీ వారు ఇష్టపడటం లేదు. వారి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతున్నారని ఆయన వేదన చెందుతున్నాడు. కొంచెము చిన్న బాధకు మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రేమైన వలరా, మన జీవితాలలో పోనిద్దాం, పరిస్థితులు గుండా పోనిద్దాం. ఆ చక్కని చేతాకొక చిలుక వచ్చేట్లుగా రండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో మనము గత 2 రోజులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు గత రాత్రి నేను చెప్తూ అక్కడ ముగించాను. ఏంటిదంటే, ఇక్కడ సమస్య ఉంది. ఈ సమస్యను దేవుడు ఎలాగ పరిష్కరించాడు?
మన భాగం మర్చిపోవద్దు. 1 కొరింథీ 2:4-5 మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ముందర 6వ అధ్యాయం చూసాం, తర్వాత 7వ అధ్యాయం చూసాం, నిన్నటి నుంచి కరెక్ట్ యొక్క మనం 5వ అధ్యాయం చూస్తుంటున్నాం. మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. నువ్వు లోకస్తుడు కాదు, లోకస్తురాలవు కాదు. క్రీస్తు శిలువ రక్తము చేత కొనబడ్డావు, దేవుని సంఘములో చేర్చబడ్డావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు. ఇప్పుడు నీ విశ్వాసం సరళి మారాలి, అప్పుడు రొట్లాగా ఉండకూడదు. అందుకని పోయినసారి ప్రార్థన కొడుకులో జ్ఞాపకం చేసే ఒక వచ్చిన గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 14వ చరణం గుర్తు మర్చిపోయినారు కదా? నాకు తెలుసు మీరు అందరూ మర్చిపోతారని. చదవండి మళ్ళీ. క్షమించయ్యా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండవాలని కోరుచున్నాను చెప్తూ, కాగా మీరు విధేయులకు పిల్లలై. మొదటిది. రెండవది, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అర్థమవుతుందా? మీ పూర్వము మీకుండిన అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి నడుచుకోవద్దు. ఇప్పుడు రక్షించబడ్డారు మీరు. మనల్లో ఒక్కసారి గుండె మీద చేయి పెట్టుకుని ధైర్యంగా చెప్పండి, పూర్వపు యొక్క అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరించి నడుచుకుంటున్నాం మనం. ఈరోజు ఉదయం వచ్చింది కాదు, రాత్రి పడుకోబోయేదాకా సంవత్సరం అంతా వారిపైన వెళ్తున్నాం. కానీ ఏమైనా మార్పు ఉందా? ఇక్కడ మాట్లాడుతున్నాడు, పూర్వము మీకుండిన అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏమన్నా మార్పు వచ్చిందా నీ ఆశలలో? పూర్వపున్నయే కదా ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడు బైబిల్ పట్టుకోరు, అంటే ఇప్పుడు బైబిల్ పెట్టుకొని వస్తున్నాం. అప్పుడు ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం ఎప్పుడోసారి. అప్పుడు బైబిల్ చదువుకొని ఇప్పుడు బైబిల్, అంతే తేడా ఏమీ కనబట్లే. మన కోరికలలో, మన ఆశలలో, మన చూపులో, మన దృష్టిలో ఏ మార్పు రాలే. అక్కడ చెబుతున్నాడు, అనుసరించి ప్రవర్తింపక. సో నేను ఆ భాగానికి వెళ్ళలేక 5వ అధ్యాయం రండి. రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయములో ఇక్కడ నయమానుకు పెద్ద సమస్య ఉంది. పెద్ద సమస్య. దేవుడు నయమానుకు ఉన్నటువంటి యొక్క పెద్ద సమస్యను నయమాను మనుష్య జ్ఞానముతో ఎలాగా ఆలోచిస్తూ వచ్చాడో, అయితే దేవుని శక్తి ఎలాగ సాల్వ్ చేసిందో నిన్న మీకు జ్ఞాపకం చేశాను. నిన్న వచనాలు జ్ఞాపకం చేశాను. అయితే ఈరోజు దేవుడు ఆ ప్రాబ్లమును, ఆ సమస్యను ఎలాగ పరిష్కరించిన విధానం అది మన ఊహలకు అందదు. అదే నేను చెప్తుంది. సమస్య నీకున్నది జటిలమైనదే. అక్కడ నయమాను పరాక్రమవంతుడే, అపజయం అనేది ఎరుగని వాడే. యుద్ధములో కాలు పెడితే అపజయంతో వెనక్కి రాడు. అక్కడ రాయబడిన మాట, యెహోవాయే అతనికి విజయములను ఇస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి చివరికి ఇంటికి వచ్చి కుమిలి ఏడ్చుకుంటాడు. యుద్ధాలు జయిస్తున్నాడు, కానీ తన కుష్ఠు రోగాన్ని జయించుకోలేకపోతున్నాడు. ఈ రాత్రి నీ సమస్య ఇదే కదూ. ఎన్నెన్నో జయిస్తున్నావు, కానీ నీలో ఉన్న పరిస్థితి నీవు జయించలేకపోతున్నావు. సమస్య నీకు పర్వతంలాగా కనబడుతుంది, కానీ దేవుడు చిన్న పూసిరి పొలతోటి సమస్యను పరిష్కరిస్తాడు. గోటుతో పరిష్కరిస్తాడు దేవుడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడో మనకు అక్కడ రాయబడలేదు. అయితే అతడు కుష్టి వ్యాధితో మాత్రం ఏమవుతున్నాడు? చాలా బాధపడుతున్నాడు. దేవుడు ఇప్పుడు ఉపయోగించినటువంటి యొక్క ఆయుధం ఇజ్రాయేలు దేశపు చిన్నది, ఇజ్రాయేలు దేశపు పెద్దది కాదు.
చిన్నది. ప్రియమైన వారరా, ఎక్కడ సిరియా దేశములో ఉన్న నయమాను, ఎక్కడ ఇజ్రాయెల్ దేశాలు పక్క పక్కనే ఉంటాయండి. మీరు మ్యాప్లో చూడండి, ఇజ్రాయెల్ దేశానికి ఆనుకొనే తూర్పు పక్కన ఉంటుంది సిరియా దేశం, ఆనుకొని ఉంటుంది. అది ఎక్కడో ఉంది, ఈమె ఎక్కడో ఉంది. దేవుడు ఒక అన్యుడి కుటుంబములో, ఒక అన్యుని జీవితములో నేను అనుకుంటున్నాను ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తాం ఒక సందర్భం. 10వ అధ్యాయములో కొర్నేలి అనే వ్యక్తి, మీరేం చూడాల్సిన పని లేదు, కనుక మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి కావాలంటే. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో కొర్నేలి అనే ఒక వ్యక్తి చక్కని లక్షణాలు కలిగి ఉన్నాడు. అర్థమవుతుంది కదా? చక్కని లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడే అతనితో మాట్లాడాడు, దేవతను పంపించి, నీవు పలానా చోట నా దాసుడైనట్టుగా పేతురున్నాడు, నీవు అతనిని పిలిపించుకో, అతడు నీకు నడవవలసిన విధానాన్ని గురించి నీకు బోధిస్తాడు. వెంటనే అతను తన పని వాళ్ళు పంపించి ఏం చేశాడు, అతని ఇంటికి పిలిపించుకున్న తర్వాత తన జీవితం, తన కుటుంబ జీవితం ఎంత ఆశ్చర్యకరముగా ఆనందముతోటి నింపబడిందో మనకు తెలుసు. మీకు జస్ట్ అర్థం అవడానికి అక్కడ తీసుకెళ్ళా, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఒక అన్యుడు, అతడు కూడా అన్యుడే, కొర్నేలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇతడు అన్యుడు. నేను అనుకుంటున్నాను, నా విశ్లేషణ నేను చెప్తున్నాను, బైబిల్లో రాయబడలేదు, నా విశ్లేషణ, ఇతడు కూడా తన జీవితంలో మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. మంచి ప్రవర్తన. ఇలాగా తన జీవితాలలో యుద్ధములు, ఎందుకంటే రాజుగారి మాట శిరసావించాలి. సో యుద్ధానికి పొమ్మంటే సైన్యాధిపతి కాబట్టి తప్పనిసరిగా ఏం కావాలి, వెళ్ళాలి. ఇలాగా తాను యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొల్లగొట్టుకొని వస్తారు. శత్రువుల యొక్క చేతులటువంటి యొక్క డబ్బును కానీ, బంగారాన్ని కానీ, వస్తువులను కానీ, వారికి దొరికినటువంటి యొక్క అందమైన అబ్బాయిలను కానీ, అమ్మాయిలను కానీ కనుక వారు చెరబెట్టుకొని వస్తారు. సహజంగా చేసేది ఈ పని. అలాగనే సిరియా దేశంలో ఉన్నటువంటి యొక్క సైనికులందరూ ఇజ్రాయెల్ దేశానికి పదే యుద్ధానికి వెళ్ళి గుంపులుగా వెళ్ళరని రాయబడుతుంది అన్నమాట. గుంపులుగా వెళ్ళి వారి కొట్టుకు ఓడించి వస్తూ ఉన్నారు. ఇలాగ ఇల్లు వస్తున్నప్పుడు ఒకరోజు ఒక చిన్న అమ్మాయి దొరికింది ఆయనకి. దీన్ని తెచ్చుకుంటే బాగుంటుందని మనసు కలిగినట్టుంది. ఆ చిన్న అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కలగనిందా? ఎప్పుడు కలగలేదు. మా అమ్మ నాన్నల దగ్గర హాయిగా ఉంటాను, నాకు ఏ ఇబ్బంది ఉండదు, నాకే కష్టం ఉండదు అని అనుకుంటూ బ్రతికింది. 37వ అధ్యాయం ఆదికాండములో యోసేపు 17 సంవత్సరాల వరకు తన తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగినట్టు. అయితే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే, ఇప్పుడు మీ పిల్లకాయలని స్కూలుల్లో తర్వాత కాలేజీలో వదిలిపెట్టి వస్తున్నారు. వదిలిపెట్టి మీరు ఏం చేస్తున్నారు? వారం ఏంటిది, వారం సామ్రాజ్యం అక్కన అవుతుంది కనుక వారం అమ్మాయి ఎట్టుందో, అబ్బాయి ఎట్టున్నాడు. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఇక్కడ పెట్టుకోండి. ఈ పాపని చెర పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు. అమ్మ నాన్న ఏడ్చుంటారు, అయ్యో మా అమ్మాయిని తీసుకెళ్తున్నారు. శత్రువు కనికరించడు. తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ అమ్మాయి ఏడ్చినట్టు మనకు లేదు. మా అమ్మ నాన్నల నుంచి దూరం చేశావు, ఏం దేవుడు అయ్యా నీవు, నేను చిన్నదానిని, ఇంకా ఎదిగిన దానినా, చిన్నదానిని నేను, నువ్వు దేవుడింటి ఇట్టి చేస్తావా నువ్వు? మనమైతే ఎన్నో శోకాలు పెట్టి, ఎన్నో దేవుడి కొరకు ఏం చేసేవాళ్ళము, పాటలు కట్టి ఇట్టాంటాడు దేవుడని ఊరు మొత్తం చాటేసేవాళ్ళం. అంతేనా కాదా? ఏం చెప్పట్లేదు కొంతమంది.
చెప్తా ఉండండి అప్పుడప్పుడు. ఇంటికి వెళ్తారు కానీ వదిలిపెడతానులే, టైం కూడా అయిపోతుంది, ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇంటికి వెళ్తారు కానీ ప్రేమైన వారా, ఆ అమ్మాయి ఏడవలేదండి, కానీ ఒక అద్భుతమైన పని చేసింది. ఏడవటానికి బదులుగా ఆ అమ్మాయి పరిచర్య చేయటం ప్రారంభించింది. మీరు మా అమ్మ నాన్నల దగ్గర నుంచి నన్ను ఈడ్చుకొని ఇక్కడికి వచ్చారు, నేను చస్తే పని చేయను, నేను పడుకుంటే నిద్ర లేకపోను, నేను కనుక నా ఇష్టం అని కూర్చుందా? చెప్పండి. కొంతమందికి నోరు లేదన్నట్టుంది కదా. ఉందా? నోరుందా? మరి ఏం చేస్తుంది అక్క? నిద్రపోతా ఉంది కదా. అక్కడ రాయబడిన మాట, నయమాను భార్యకు ఆ చిన్నది ఉపచారము చేస్తూ ఉంది, పరిచర్య చేస్తుంది. దేవుడు తన యొక్క ప్లాన్, తన యొక్క ఆలోచన సిరియా దేశములో ఉన్న సైన్యాధిపతి జీవితాన్ని మార్చటానికి కొరకై ఇజ్రాయెల్ దేశం నుండి ఒక చిన్న దాని ఇంటికి తెప్పించాడు. ఇది అనాది కాల సంకల్పములో తన ప్లాన్. అందుకని లూకాసు వార్త కూడా ఒక మాట అంటాడు. రండి, లూకాసు వార్త 4వ అధ్యాయం అనుకుంటాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. 27వ వచనం జాగ్రత్తగా గమనించుకోండి. మరియు ప్రవక్తైన ఎలీషా కాలమందు ఇజ్రాయేలీయులలో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా గమనించాలన్నమాట. ఇజ్రాయేలు దేశములో అనేకులైన కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశపు నయమాను తప్ప ఎవడు శుద్ధి నొందలేదు. ఇక్కడ దేవుని మందిరములో కూడా మనం కూడా అదే బాప్తి. ఇజ్రాయేలీయుల పేరుకి, కానీ ఎవడికి కూడా ప్రవక్త మీద నమ్మకం లేదు. ఎవడికి ప్రవక్త దేవుడి మీద నమ్మకము, పేరుకు ఇజ్రాయేలీయులే. పేరుకు మనం కూడా విశ్వాసులమే. కర్మేలు ప్రార్థనా మందిరంలో రక్షించబడి సోకాళ్ళు 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. నేను అప్పటి నుంచి ఉన్నా. ఏం సుఖం? ఏమన్నా మేలు పొందుతున్నావా? అప్పుడు ఎట్టున్నావో ఇప్పుడు కూడా అంతకంటే ఇంకా దరిద్రం అయిపోయాం. అంతకంటే దుఃఖ సాగరములు మునిగిపోతున్నాం. ఎందుకు? ఓ అమ్నోనా, రాజకుమార పుత్రుడు అయినటువంటి యొక్క నీవు దినదినమును చిక్కిపోవుటకు హేతువు ఏంటిది నీ జీవితంలో? నాకు భలే నచ్చుద్దండి ఆ మాట. రాజకుమార పుత్రుడు అయినటువంటి అమ్నోను దినదినమును చిక్కిపోవటానికి హేతువేంటిది? నువ్వు రాజకుమార పుత్రుడవు. ఈ రోజు ఇక్కడ కూర్చుని మనమందరం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుడి కుమారుడికి రాజకుమార్తెలు మనం. ఎందుకు దినదినము చిక్కిపోతున్నావు? కారణం ఏంటిది? హేతువేంటిది? దాని గురించి తీసుకోవాలి. నాకు చాలా ఆశ ఆ ఒక్క వచనాన్ని. కారణం ఏంటిది? ఏవి నిన్ను కుదుపుతూ ఉన్నాయి? ఏవి నీ జీవితంలో రగులుతున్నాయి? వేటి కొరకైన ఆరాటం నీ జీవితంలో, వేటి కొరకైన పోరాటం, వేటి కొరకైన ఉదయం లెగిస్తే రాత్రి పడుకోలేక ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం దేని కొరకై నీ ఆరాటం? రాజకుమార పుత్రుడు అనేటువంటి యొక్క పుత్రుడా,
దినదినము చిక్కిపోవడానికి హేతు ఏంటిది జీవితంలో? తింటున్నావే కానీ ఎందుకు చిక్కిపోతున్నావురా నీవు? రాజ వస్త్రాలు వేసుకుంటున్నావే కానీ ఎందుకు చిక్కిపోతున్నావు నీవు? రాజ దర్బార్లో పడుకుంటున్నావే కానీ ఎందుకు చిక్కిపోతున్నావు నీవు? ఇదే ప్రశ్నించుకొని రాత్రి ప్రశ్నించుకోండి. దేవుని కుమారుడును కుమార్తెను చెప్పుకుంటున్నాం, మనం ఎందుకు చిక్కిపోతున్నాం? అన్యుడు మేలు పొందుతున్నాడు కానీ ఇజ్రాయేలు మాత్రము ఒక్క ఇజ్రాయేలు కూడా బాగుపడలేదండి. ఎంత దుఃఖకరమైన విషయం అండి. మళ్ళీ అదే దేశంలో ఉన్నాడు ఆ ప్రవక్త, మళ్ళీ అదే దేశంలో ఉన్నాడు. పరాయి దేశంలో నయమాను మేలు పొందుతున్నాడు కానీ దేశంలో ఉన్నవాడు మాత్రము మేలు పొందట్లేదు. ఈ రాత్రి మన జీవితాలు మన పరిశీలన చేసుకున్నాం. అందుకని రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ అహాబు కుమారుడైనటువంటి కథడు తన కిటికీలో నుంచి పడి రోగి అయిపోయినప్పుడు వాడు ఏం చేశాడండి? ఇజ్రాయేలు దేశంలోని ఎలియాని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? కనుక ఆ పక్క దేశానికి వెళ్ళి అక్కడ దేవత దగ్గరికి వెళ్ళి మీరు విచారించి నేను లెగుస్తానో లేదో కనుక్కొని రండి అని పంపించాడు. వెంటనే దేవుడు మాట్లాడాడు. అదిగో అహజ్రాజు దూతలు పంపించాడు, నువ్వు వెళ్ళి అతను ఎదుర్కో. ఎలియా వారు వెళ్తుండగా మార్గంలో కలిశాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అదిగో అక్కడ ఉన్న ఎక్రోని దేవత దగ్గరికి వెళ్తున్నాం మేము. మా రాజుగారు మంచం మీద పడి కింద పడ్డాడు, సస్తాడా బతుకుతాడు, విచారణ చేయడం వెళ్తున్నాం. మరి పిచ్చి మోకం వాళ్ళారా, ఇజ్రాయేలు దేశములు దేవుడన్నవాడు ఉన్నాడన్న సంగతి మీరు తెలియదంటారా? వెర్రి మోకాళ్ళారా, పోయి చెప్పండి మీ రాజుకి, ఎక్కిన మాత్రం దిగమని చెప్పండి పోని. అంతే, గుండె పగిలిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఏమైపోయిన రాజు దగ్గరికి వచ్చేసారు. ఏంది తొందరగా వచ్చారంటే, ఏముంది ఒకడు కనబడ్డాడు, ఎవడాడు? కరిగా ఇదిగో ఎట్లుంటే బట్టలు. ఆహా, వాడు కనబడ్డాడా మీకు? ఏం చెప్పాడు? నువ్వు ఎక్కిన మంచం దిగవంట. ఏంటంట? ఎక్కిన మంచం నుంచి అట్లయితే రే చెప్పాడు శతాధిపతి, 50 మంది సైకిల్ తీసుకో పోయి వాడిని జుట్టు పట్టుకో లాక్కరంట్రా. అట్లానా? బయలుదేరారు 50 మంది. రాజుగారు ఆజ్ఞ దగ్గరకు వచ్చారు. చూశాడు ఏలియా, నేను యెహోవా సేవకుడునైతే వీరి 50 మందిని అగ్ని వచ్చి దహించునుగాక. అంతే, పైనుంచి నిప్పబడింది, తగలబడిపోయారు అక్కడ. చాలా రోషం కలిగిన వాడండి తెలియ. మళ్ళీ పంపించాడు 50 మందిని. మళ్ళీ అన్నాడు, నేను దేశంగా దీక సేవకుడినైతే ఈ 50 మందిని నశించునుగాక, అగ్ని వచ్చి తగిలబెట్టునుగాక. అంతే, 50 మంది కూడా ఏమైపోయినారు? మాడిపోయారు. ఇంకా రోషం దగ్గర రాజు మళ్ళీ ఇంకో 50 మందిని పంపించాడు. వాడికి అర్థం అయ్యో బాబోయ్ అని నమస్కారం చేశాడు. నాన్ని కూడా అయిపోతాను అనుకొని నమస్కారం చేసి ప్రార్థన చేసి ముందుకెళ్తే ఇప్పుడు అన్నాడు దేవుడు, నువ్వు వాటితో వెళ్ళి అన్నాడు. నేను చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత రాజు 2వ గ్రంథం 1వ అధ్యాయం వెళ్ళాడు. రాజు ఆ సైనికునితోటి చెప్పాడు, అంతే చనిపోయాడు. ప్రేమైన వలరా, మన జీవితములలో మనలను ప్రేమించిన దేవుడు మనం ఎలాగుంటున్నాం? దూరములో ఉన్న నయమాను లాంటి వారు బాగుపడుతున్నారు, కానీ లోపట ఉన్న ఇజ్రాయిల్ ప్రజలమైన మనమే మేలు పొందలేకపోతున్నాం. ఇది చాలా దుఃఖకరమైన విషయం. సో దేవుడు తాను వాడుతున్న సాధనం ఇజ్రాయేలు దేశపు చిన్నదానిని వాడాడు. చిన్నదాని. టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు కొనసాగిస్తాను దీన్ని. సో దేవుడు మనకున్న పెద్ద పర్వతము లాంటి సమస్యలను ఆయన చిన్న వాటితో ఏం చేస్తాడు? సమస్య పరిష్కరిస్తాడు. నువ్వు ఏదేదో ఊహించుకోవద్దు. దేవుని సన్నిధిలో ప్రభు
నీవు వాడే ఆ చిన్న చిన్న పనిముట్లతో నా పెద్ద సమస్యను ఒక్క దెబ్బకు కూలద్రోయగలవు. నువ్వెవడవో తెలుసా? ఆమోస్ గ్రంథం అనుకుంటా 2వ అధ్యాయం ఉంది. ఆయన ప్రాకారములను పడద్రోయు వాడు. ప్రాకారములను పడద్రోసేవాడంట. సో మనకున్న చుట్టూ ప్రాకారములను మనం ముందుగా వెళుతూ, నువ్వు వెనక రావాలి. నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు మాత్రం చేసుకుంటూ ప్రభు అంటే మాత్రం కుదరదు. అర్థమైందా? మనం కూడా ఏం కావాలి? ఆయనతో పాటు నడవాలి. మనం నడవటానికి ఇష్టపడం, కార్యాలు మాత్రం గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఎట్ట చేస్తాడండి? నేను మాత్రం నిద్రపోతా, చక్కగా చదవకుండా కలెక్టర్ కావాలి. అవుతాడా? అవుడా? ఎందుకని? అంతే, మందు కూడా అంతే. మన బతుకు కూడా అంతే. కనుక చక్కగా చదివితే కష్టపడి ఆ చదవడం కూడా ఎట్లా చదవాలి చేస్తా? ప్రోగ్రామర్గా చదవాలి. ఏదో అన్ని పుస్తకాలు తిరగేయటం కాదు, జాగ్రత్తగా చదువుకోవాలి. ఏ ప్రశ్నలు వస్తాయి, పోయిన సంవత్సరం ఏ ప్రశ్న ఇచ్చాడు, అంతకుముందు ఏ సంవత్సరం ప్రశ్న ఏమి ఇచ్చాడు, ఇవన్నీ వెరిఫై చేసుకొని ఈ సంవత్సరములు కూడా ఇలాగ ఇవ్వవచ్చు అని వాడు ఏం చేస్తాడు? ప్రిపేర్ అవుతాడు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు అయినా సరే దేనికి కలెక్టర్ కావాలి. ప్రేమైన వలన దేవుడు కూడా మనలను ఉన్నత స్థలములో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దాని కొరకు ఏం చేద్దాం? కొంచెం ప్రయాస పడదాం. కొంచెం అభ్యాసం చేసుకుందాం. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవటం, పొద్దున్నే లేచి వాక్యం చదువుకోవటం, సమయం ఏదైనా ఉంటే ప్రార్థనలు పెట్టుకోవడం, కూర్చోవటం. కనుక ఇవి అలవాటు చేసుకోండి. ఎక్కడెక్కడ మీరు వేస్ట్ చేస్తున్నారో జీవిత సమయాన్ని, దాని అంతటిని కూడా తీసుకుంటాను. మిమ్మల్ని దేవుడు ఎలా చేస్తాడో మీరు చూస్తారు. అలాగా భవిష్యత్ దినములలో మీకున్న రీసోర్స్, మీకున్నట్టు సదుపాయములు చాలా కొంచెమైనవే. ఆయనను మీకున్న ఆ కొంచెమే విశ్వాసం, మీకున్న ఆ కొంచెమే సదుపాయాన్ని దేవుడు వాడుకొని మీ పెద్ద సమస్యను పడద్రోస్తాడు. ఆయన నమ్ము, అంతే. ముందుకు వెయ్యి. దాని కొరకే నీవు ప్రయాస పడు. అలాగ దేవుడు భవిష్యత్ దినములలో మనల్ని చేయటానికి కొరకైన సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నా నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీరు నా నోట ఉంచినట్టుగా నీ మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను అదే పరిపూర్ణంగా నీ మీద ఆధారపడుతున్నాను. దాసుడు చెప్పిన మాట, నీకున్న పరిస్థితుల ప్రభావము చేత నువ్వు నడిపించబడుతున్నావా, లేకపోతే ప్రభువుని యేసు చేత నడిపించబడుతున్నావా అని సూటి ప్రశ్న వేశాడు. నిజం. ఈనాడు నాకున్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టే నేను పరిగెడుతుంది, అల్లకల్లోలమైపోతుంది. ప్రభు, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నా యందు ప్రభు ఉన్నాడు. ప్రభువును బట్టి నేను నడుచుకోలేకపోతున్నాను. ప్రభువా, ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాను చాలా వరకు. అందుకొని నాతో మాట్లాడుతూ వచ్చారు. అదే మాటలు వీళ్ళ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు మాకు. ఆ చేతాకొక చిలుక రెక్కల తాచుకుంటూ పైకి ఎగరాలంటే అద్భుతమైనట్టుగా బ్యూటిఫుల్గా 80,000 రకాల చేతాకొక చిలుకలు ఉన్నాయంట. ఒక్కొక్క రెక్క ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రభు, ఒక్కొక్క చేతాకొక చిలుక రెక్కలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా, సౌందర్యంగా ఉంటాయి. అంత చక్కని సౌందర్యం దానికి ఎలాగొచ్చింది? అదిగో ఆ ప్యూపాలో నుంచి అది తనంతటి తానుగా శ్రమపడి బయటకు రావటానికి కొరకే తను తప్పించింది. మేము చిన్నది రావటంతో తప్పించుకొని బయటపడటానికి కొరకు ప్రయత్నం చేస్తావే కానీ, ప్రభు ఇది తీసేసే అంటామే కానీ, ప్రభు నన్ను పూర్తిగా చేతాకొక చిలుకలాగా తయారు చేయడానికి కొరకాయ నువ్వు ఉపయోగించుతున్న ఈ పరిస్థితిని బట్టి నీకే స్తోత్రాలు. నేను ఉపయోగించుకుంటా, నా జీవితంలో నేను కట్టుబడి ఉంటానని ఎంతమంది మీ దగ్గర ధైర్యంగా ముందుకెళ్తున్నాం? నా మట్టుకు నేను కూడా అలాంటి స్థితిలో లేను. అందుకనే జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఈరోజు. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. అప్పుడు నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నిజం. ఈరోజు నేను బాధపడటానికి కారణం ఏంటిది? నా పరిస్థితే.
నేను నడుచుకున్న విధానమే, నా వైఖరే ప్రభు దీనిలో నుంచి బయటికి రావటానికి కొరకాయ నాకు సహాయం చేయండి. అలాగే సంఘమును మీరు తీర్చిదిద్దండి, మీరే బలపరచండి, నీ పునరుద్ధాన శక్తి చేత నింపండి. వారికి ఉన్న కొద్దిపాటి విశ్వాసమును అభ్యాసంలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశము చిన్నది. ఇజ్రాయెల్ దేశములో నుంచి సిరియా వాడేటువంటి యొక్క నయమాన్ ఇంట్లోకి తీసుకురాబడింది. అవును ప్రభువా, మేము ఎక్కడో పుట్టాం, మాలో ఒక చిన్న విశ్వాసం తీసుకొచ్చాం. దానిని మేము ఏం చేస్తున్నాం? దానిని పరిచర్లో పెడుతున్నామా? అది ఏడవలే, ఆ చిన్నది బాధపడలే, నేను పని చేయని కూర్చోలే. అక్కడ ఆ నయమాను భార్యకి పరిచర్య చేస్తూ అవకాశాన్ని చూసుకొని తన యజమానురాలికి చెప్పింది విషయం. ప్రభువా, ఈ లక్షణం నాకు కూడా లేదు. ఏ కాడికి ఆ సమస్య ఈ సమస్య అని నాకెందుకు ఎట్లా చేసావు, నన్ను ఎందుకు ఎట్లా చేసావు? నేను దేవుని నమ్ముకున్నాను కదా, ఇంత సంవత్సరాలు నమ్ముకుంటున్నాను కదా, ఇంత ఆత్మీయంగా ఉంటున్నాను, ఇంత ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ప్రతిరోజు మెదడుకు వస్తుంది, నాకెందుకు రావాలి? ఇదే నా గొడవంతా. ప్రభు మమ్మల్ని సరిచేయి. ఇజ్రాయెల్ దేశపు చిన్నదలాగా మౌనముగా అన్నిటిని భరిస్తూ ముందుకు నడవటానికి కొరకాయ మీరు ఆ పరిస్థితిని అనుమతిస్తున్నారని విశ్వసించి నిరీక్షణతో ముందుకు నడవటానికి సహాయం చేయి. అలాగ నన్ను, మమ్ములను, మా కుటుంబాలను, మా గ్రామాలను ప్రభు మీరే కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ రాత్రి రాలేకపోయిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. క్షమించండి, చాలా జీవితంలో పోగొట్టుకుంటున్నారు, సరిచేయి. నీకే అప్పగించుకుంటూ తిరిగి కొంత సమయం ప్రార్థనలు గడపడానికి మాకు సహాయం చేయండి. నీ ఆత్మచేత అభిషేకములు మమ్మల్ని ఉంచండి. మీ ఆత్మచేత దర్శించి బలపరచండి. వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్య కొనసాగించడానికి కొరకే సహాయం చేయండి. ఎన్నో ఉన్నాయి సమస్యలు సంఘములో, వ్యక్తిగతంగా. వాటన్నిటి కొరకే వారం వారం నీ దగ్గర కన్నీళ్లు కడిచి వాటిని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. వాటన్నిటి మీద జయాన్ని పొందడానికి కొరకే సిద్ధపరచు. వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సమయాన్ని బట్టి స్తుతిస్తూ నా ప్రభును, నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగలైన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభుని తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం ఇక్కడ చేయని మనకును, సర్వలోకం చేయని తన బిడ్డలకును సర్వకాలము తోడే ఉండును గాక. ఆమేన్.